డియర్ ఫ్రెండ్స్, మనకు గతంలో ఈ హార్జాంటల్ కానీ వర్టికల్ కానీ నాన్ లోకల్ లోకల్ తర్వాత గురుకుల రిక్రూట్మెంట్స్ అనేక అంశాల మీద మనము చాలా వీడియోలు చేశాం. మరి కొంతమంది విద్యార్థులు చాలా వరకు కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. తర్వాత అయితే దాంట్లో భాగంగా మిత్రులు అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే ఈ నాన్ లోకల్ లోకల్ వేకెన్సీకి సంబంధించి తర్వాత మహిళా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తూ ఉన్నారు సార్, మరి లోకల్ నాన్ లోకల్ కలిపి చేస్తారా, వేరువేరుగా చేస్తారా ఏందనే దాని మీద చెప్పే ముందు మనకు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా ఈ జిఓఎంఎస్ నెంబర్ 8 జిఓఎంఎస్ నెంబర్ 124 ఇవ్వడం జరిగింది. ఇది 2002లో ఇచ్చారు. దీంట్లో నాన్ లోకల్ లోకల్ని ఏ విధంగా భర్తీ చేయాల అంశం చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పరిశీలించే ముందు మరి మహిళా రిజర్వేషన్కి సంబంధించి మనం గతంలో వీడియోలలో 4 పోస్టులు ఉంటే కానీ ఒక పోస్టు మహిళలకు వెళ్తుందని మనం గత వీడియోలలో చెప్పడం జరిగింది. అయితే మన టీఎస్పీఎస్సీ కానీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీసు తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ వచ్చిన జిఓఎంఎస్ నెంబర్ 335 ప్రకారంగా మనం చెప్తున్నది ఏంటంటే కేవలం 4 ఉన్నప్పుడు మాత్రమే ఒకటి వెళ్ళాలని చెప్పాము. మరి ఈ లేటెస్ట్ పరిణామాలు అసలు వాస్తవంగా ఏ విధంగా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయనేది మనం పరిశీలించినప్పుడు ఈ మహిళా రిజర్వేషన్లు 33.33% వాళ్ళకు అమలు చేయాల్సి ఉంది. ఈచ్ రిక్రూట్మెంట్ లోపల ఈచ్ కేటగిరీ వాళ్ళ కేటగిరీ అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, తర్వాత స్పోర్ట్స్ కోటా, ఈ అన్ని కోటాలలో అంటే మహిళా రిజర్వేషన్లు అంటే హారిజాంటల్ రిజర్వేషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అనేది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కిందకు వస్తాయి. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా అభ్యర్థుల యొక్క ప్రాతినిధ్యం చూడడం కోసం. అంటే ఓసీ కేటగిరీ కానీ, ఎస్సీ కేటగిరీ కానీ, బీసీ కేటగిరీ కానీ, బీసీలో ఏబిసిడిఈ ఈ కేటగిరీలలో మహిళల యొక్క ప్రాతినిధ్యం 33.33% ఉండే విధంగా పెట్టినటువంటి రిజర్వేషన్లు. ఇవి వర్టికల్ రిజర్వేషన్లు కాదు. గతంలో ఇచ్చినటువంటి జియోలలో లోపాలు, ఇంప్లిమెంటేషన్ లోపల లోపాలు జరిగినాయి. ఇది మన ఒక్క రాష్ట్రంలోని కాదు, ఇతర రాష్ట్రాలలో కూడా జరిగినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు రాజేష్ కుమార్ దర్యా లోపల క్లియర్గా సెలక్షన్ ప్రొసీజర్ చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ అంశాన్ని తర్వాత ఈ స్టెప్స్ లోకల్ నాన్ లోకల్ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారనేది వాటి మీద మనం చర్చించుకునే ముందు ఎవరైతే అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా విద్యార్థులు, అన్ఎంప్లాయీస్, తర్వాత యూత్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, తర్వాత మీ మిత్రులు కూడా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటిసారిగా మనకు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి సెలక్షన్ విధానము ఈ హారిజాంటల్ రిజర్వేషన్ లోపల ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు హారిజాంటల్గా అమలు చేస్తూ ఉన్నారు. ఈ స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఉమెన్ రిజర్వేషన్కి వచ్చేవరకు ఉమెన్ 33.33% వీళ్ళకు ప్రతి కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, సి, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఈ అన్ని కోటాలలో అంటే ఈ ఉన్న వాటిలలో 33% అభ్యర్థులు ఉండే విధంగా అమలు చేయాల్సినటువంటి కోట. మరి ఏ విధంగా చేస్తున్నారంటే సపోజు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కూడా ఈ ఏదైనా కేటగిరీ మీరు తీసుకోండి. ఈ కేటగిరీలో సపోజ్ 3 పోస్టులు ఉన్నాయనుకోండి. 3 పోస్టులు ఉంటే ఫిలప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే 1, 2, 3 ఫిలప్ చేస్తారు. అప్పుడు ఈ మూడో పోస్ట్ను ఉమెన్కి ఇస్తూ ఉన్నారు. అంటే 1, 2 పోస్టులలో ఉమెన్ సెలెక్ట్ కాకపోతే ఒకవేళ ఇక్కడనే ఉమెన్ సెలెక్ట్ అయిపోయినారు అనుకోండి, ఇది మళ్ళీ జనరల్కి వెళ్తూ ఉంది. అంటే ప్రతి 3 పోస్టులు ఉన్నప్పుడు 2 జనరల్ అవుతాయి, 1 ఉమెన్కి వెళ్తుంది. అదే 6 పోస్టులు ఉన్నప్పుడు 4 జనరల్ అవుతున్నాయి, తర్వాత 2 ఉమెన్ అవుతున్నాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ జనరల్ పోస్టులు ఏదైతే 1, 2 స్లాట్స్ ఉన్నాయో ఆ 1, 2లో కూడా మహిళలు సెలెక్ట్ కావద్దు. ఒకవేళ అక్కడ కూడా సెలెక్ట్ అయినారు అనుకోండి, అప్పుడు ఈ 3వ పోస్టు కూడా జనరల్కి వెళ్తుంది. అంటే ఉదాహరణకు అసలు ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏదైనా కేటగిరీ మీరు తీసుకోండి, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, కేటగిరీ తీసుకున్నప్పుడు ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయనుకోండి. 10 పోస్టులు ఉన్నప్పుడు ఏం చెప్తుందంటే ఆ కేటగిరీ వాళ్ళకి చెందినటువంటి అభ్యర్థుల చేత 10ని ఫిలప్ చేయమని చెప్తుంది.
ఆ 10 లోపల మనకు ఉమెన్ రిజర్వేషన్ అభ్యర్థులు ఎంతమంది ఉండాలి? 33.33%. అంటే దీంట్లో ఒక ముగ్గురు ఉమెన్ ఉండాలి. దీంట్లో ఈ ఫస్ట్ ఏం చెప్తుందంటే ఈ మనం చెప్పినట్టుగా ప్రతి మూడో పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం కాదు. అసలు ఫస్ట్ ఈ 10 పోస్టులను సెలెక్ట్ చేయండి రిక్రూట్మెంట్లో. సెలెక్ట్ చేసినాక ఈ 10లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారా లేరా, మహిళలు ఉన్నారా లేరా, ఉంటే అదే ఫైనల్. ఒకవేళ ఈ 10 పోస్టులలో 5 మహిళలు వచ్చారనుకోండి మెరిట్లో, అదే ఫైనల్. లేదా ఈ 10 పోస్టులకు 10 మంది మహిళలే మెరిట్లో వచ్చారనుకోండి, అదే ఫైనల్. ఆ విధంగా చెప్తుంది. ఒకవేళ మీరు చూడండి ఇక్కడ 10 పోస్టులు, మనం ఒక కేటగిరీ అంటే ఏంది, ఏదైనా జిల్లాలో ఒక డిపార్ట్మెంటు లేదా జోనల్లో డిపార్ట్మెంట్. ఇప్పుడు జోనల్లో కూడా 2-3 డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో రోస్టర్ వేరే. జిల్లాలలో కూడా 3-4 డిపార్ట్మెంట్లు ఉంటాయి, అక్కడ కూడా రోస్టర్ వేరే. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. మనకు ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో ఏదైనా ఒక కేటగిరీలో ఒకటే పోస్ట్ అనుకోండి, అది జనరల్కి వెళ్తుంది. 2 పోస్టులు ఉన్నాయనుకోండి, జనరల్కి వెళ్తాయి. అంటే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి జనరల్ మెరిట్ లిస్ట్ నుంచి భర్తీ చేస్తారు. దాంట్లో మహిళలు రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత ఒకవేళ 3 ఉన్నాయనుకోండి, 3 ఉన్నప్పుడు మాత్రమే ఈ 3టిని సెలెక్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ గా అంటే మామూలుగానే సెలెక్ట్ చేయాలి. ఆ 3టిలలో మహిళా అభ్యర్థులు ఒకరు ఉన్నారా లేదా, ఉంటే అదే ఫైనల్. ఒకవేళ లేనట్లయితే మూడో అభ్యర్థి, మేల్ క్యాండిడేట్ ఎవరైతే మూడో అభ్యర్థిని తీసి అది మహిళ చేత భర్తీ చేయాలి. అది సెలక్షన్ ప్రొసీజర్. ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 పోస్టులు తీసుకున్నప్పుడు ఇలా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారా లేరా అనేది మహిళలు. అంటే సెలెక్ట్ అయిన తర్వాత ముగ్గురు ఉన్నట్లయితే అదే ఫైనల్, 4 ఉన్నా అదే ఫైనల్, 10కి 10 మంది మహిళలు ఉన్నా కూడా అదే ఫైనల్. ఒకవేళ ఈ 10 మందిలో 8 మంది మేల్ క్యాండిడేట్స్, తర్వాత 2 మహిళలు వచ్చిందనుకోండి, ఉమెన్. అప్పుడు ఏం చేయాలి? ఇంకొకటి మహిళలకు షార్ట్ ఫాల్ ఒకటి ఉంది కాబట్టి ఈ 8వ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ తీసివేసి అప్పుడు 7 మేల్కి ఇచ్చేసి ఇక్కడ మహిళను ఇంకొకరిని ఈ రెండింటికి +1 ఒకటి యాడ్ చేయాలి. అప్పుడు 3 ఉమెన్ వస్తారు. అది ఫైనల్ సెలెక్షన్ అనమాట. అట్లా సెలెక్ట్ చేయాలి. అంటే ఆ కేటగిరీలో, ఆ జిల్లాలో, ఆ జోన్లో కానీ మల్టీ జోన్లో కానీ ఆ కేటగిరీలో సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ పోస్టులలో 33.33% మహిళలు ఉండే విధంగా భర్తీ చేయాలి. అదే అది ఒకే పోస్టు 2 పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా సార్ అన్నట్టు అడుగుతా ఉన్నారు. అప్పుడు ఏమైతుందంటే జనరల్గానే పోతుంది. మళ్ళీ మహిళలకు పెట్టే అవకాశం, ఎందుకంటే 33.3 అంటే వాళ్ళకు ఫ్రాక్షన్ ఆఫ్ అంటే దాంట్లో రావడం లేదు కాబట్టి పెట్టే అవకాశం లేదు. 3 పోస్టులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మహిళలకు పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది స్పోర్ట్స్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ కోటా. ఈ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కూడా హారిజాంటల్ రిజర్వేషన్. దీనిలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ముందు సెలెక్షను ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేస్తారు, పిహెచ్ సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులలో ఎన్ని పోస్టులను ఉండనివ్వండి, 50 ఉండనివ్వండి, 60 ఉండనివ్వండి, 100 ఉండనివ్వండి, 200 ఉండనివ్వండి, ఆ పోస్టులలో స్పోర్ట్స్ కోటా ఎంత 2% ఉన్నారా లేరా, వచ్చిందా లేరా ఆల్రెడీ ఓసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, బీసీలో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పిహెచ్ కానీ. అదే కోటాలో మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 2%. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా దీనిలో సెలెక్ట్ అయినా లేదా. ఒకవేళ దీనిలో సెలెక్ట్ కాకపోతే అప్పుడు స్పోర్ట్స్కి సపరేట్గా స్లాట్స్ ఉన్నాయి. అది మనం గత వీడియోలో చెప్పాము. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వేరే స్లాట్స్ ఉన్నాయి. ఆ స్లాట్లలో ఈ స్పోర్ట్స్ అభ్యర్థులను, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులను జనరల్ స్లాట్స్ అన్నట్టు ఈ 4 స్లాట్లు కూడా జనరల్ పోస్టులకు కేటాయించారు. వాటిలలో స్పోర్ట్స్ ఇద్దరిని, తర్వాత 2%, ఎక్స్ సర్వీస్ మెన్ 2% ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఎస్సీ అయి ఉంటాడు, ఒక ఓసీలు సపోజు 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఓసీ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో 2 అభ్యర్థులు ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు, మరియు స్పోర్ట్స్ వాళ్ళకు ఉంది. ఇక్కడ సెలెక్ట్ అయిన అనుకోండి, ఇంకా మళ్ళీ స్పోర్ట్స్ పెట్టాల్సినంత అవసరం లేదు. మరి ఆ రిక్రూట్మెంట్ లోపల స్పోర్ట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అభ్యర్థులు లేనట్లయితే ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా జనరల్ అభ్యర్థులను భర్తీ చేస్తారు. అదేవిధంగా ఉమెన్ కూడా ఇప్పుడు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ లోపల ఉమెన్ అభ్యర్థులు అవైలబిలిటీ ఉండకపోవచ్చు, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోవచ్చు, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీలో కూడా కొన్ని పోస్టులు లేనప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా జనరల్ వాళ్ళని భర్తీ చేస్తారు. సపోజు ఎస్సీ ఉమెన్ లేరు, ఇమ్మీడియట్గా ఎస్సీ జనరల్తో చేసేస్తారు. ఒకవేళ ఎస్టీ లేరు, ఎస్టీ జనరల్కి ఇచ్చేస్తారు. లేదా ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్ లేరు, అప్పుడు ఓసీ జనరల్కి ఇమ్మీడియట్ అదే రిక్రూట్మెంట్లలో వెళ్ళిపోతాయి. ఇక నుంచి క్యారీ ఫార్వర్డ్ అనే సిస్టమ్ ఉండదు. గతంలో వర్టికల్ రిజర్వేషన్లకు ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఏమున్నాయి,
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది. అంటే 3 సబ్సిక్వెంట్ రిక్రూట్మెంట్లకు క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు వేరే రకంగా ఉంది. ఒకే ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రెండో ఇయర్లో మళ్ళీ వాళ్ళ అభ్యర్థులు లేనట్లయితే ఇంటర్చేంజ్ అవుతుంది. విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది ఇయర్ ఇంపి హెచ్హెచ్ వాళ్ళకి ఇస్తారు, హెచ్హెచ్ వాళ్ళది ఓహెచ్ వాళ్ళకి ఇస్తారు, ఓహెచ్ లేకపోతే ఎంహెచ్ వాళ్ళకి ఇస్తారు. అట్లా ఇంటర్చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ కనుక అభ్యర్థులు లేనట్లయితే అవి జనరల్కి వెళ్ళే అవకాశం ఉంది. అది గతంలో కూడా కొన్ని వీడియోలలో చెప్పిన. సరే, ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ లోకల్ నాన్ లోకల్ విషయంలో ఏ విధంగా అవుతా ఉందంటే, ఇప్పుడు ఉన్న జియో, ఇప్పుడు మనకు 2018 కొత్తగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద జియో రావడం జరిగింది. ఈ జియో లోపల ఏదైనా ఇప్పుడు ఎలా చేస్తున్నారు, సపోజ్ ఒక జిల్లా కానీ జోనల్ కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లోపల 4 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇది ఒకటేమో నాన్ లోకల్ అవుతుంది, మిగతా 3 లోకల్ అవుతాయి. అంటే దీనిలో ఎట్లా చేస్తారు సార్ అంటే, సపోజ్ 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఇదేంది ఓసీ, ఇది ఎస్సీ, ఇది ఓసీ, ఇది బీసీఏ. ఒకటి నాన్ లోకల్ ఎలా తీస్తారంటే ఇలా కట్ చేస్తారనమాట. ఫస్ట్ 1 పోస్ట్ ఓసీ పోస్ట్ అనేది నాన్ లోకల్కి వెళ్తుంది. అంటే జనరల్ మెరిట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఇరెస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఇరెస్పెక్ట్ ఆఫ్ లోకల్. ఇక్కడ ఈ జిఓఎంఎస్ నెంబరు 8, తర్వాత జిఓఎంఎస్ నెంబరు 24. ఇక్కడ మనకు 2018 ఇచ్చినటువంటి జియో ప్రకారం ఒకటే పోస్ట్ ఉన్నట్లయితే అది లోకల్కి ఇచ్చేయమని చెప్పి నాన్ లోకల్కి వెళ్ళదు. ఒకవేళ 2 పోస్టులు ఉన్నట్లయితే ఒక పోస్ట్ లోకల్కి ఇవ్వమన్నారు, ఒక పోస్ట్ నాన్ లోకల్ ఇవ్వమన్నారు. అసలు జనరల్ ఫార్ములా ఏంటిది, లోకల్ అభ్యర్థులకు 95% రిజర్వేషను, నాన్ లోకల్కు 5% రిజర్వేషన్. ఈ 95% రిజర్వేషన్ లోపల ఈ ఫ్రాక్షన్లో వచ్చినట్లయితే సపోజు మనం 95% నాన్ లోకల్ అది. ఇది ఇక్కడ జిఓఎంఎస్ నెంబర్ 8/124లో ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ స్టెప్ నాన్ లోకల్ పోస్టులను భర్తీ చేయాలి, ఎన్ని అని ఉండనియండి. సపోజ్ ఒక 100, 2, 3, 4, 5, 6, 7 డాష్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులు. అప్పుడు మనకు 5% నాన్ లోకల్ కాబట్టి 1 నుంచి 5 ఇట్లా కట్ ఆఫ్ పెట్టేస్తారు. 1 నుంచి 5 అంటే ఇది ఓసీ, ఇది ఎస్సీ, మూడోది కూడా ఓసీ, ఇది బీసీఏ, ఇది 5వది కూడా ఓసీ ఉన్నట్టుంది. 5వది ఏ స్లాట్ అయితే వాళ్ళకి ఆ స్లాట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ నాన్ లోకల్ ఫిలప్ చేసినాక లోకల్ చేయమంటాడు. ఇక్కడ ఏమవుతున్నదంటే నాన్ లోకల్ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ స్టెప్ నాన్ లోకల్ చేయమంటున్నాడు. ఈ జిఓఎంఎస్ నెంబర్ 8, జిఓఎంఎస్ నెంబర్ 124 ఏం చెప్తున్నాయంటే, ఫస్ట్ స్టెప్ మొత్తం నాన్ లోకల్ ఫిలప్ చేయాలి. అంటే జిల్లాలతో సంబంధం లేకుండా, జోనల్తో సంబంధం లేకుండా, మల్టీ జోనల్తో సంబంధం లేకుండా ఫిలప్ చేసేయాలి. అవైపోయినాక సెకండ్ స్టెప్ ఈ లోకల్ తోటి అన్ని లోకల్ పోస్టులు భర్తీ చేయమంటున్నారు. అంటే ఇక్కడ కొంత ప్రాబ్లం. అంటే ఏం చెప్పిందంటే, ఫస్ట్ స్టెప్ నాన్ లోకల్ ఫిలప్ చేయండి, సెకండ్ స్టెప్ లోకల్ పోస్టులు ఫిలప్ చేయండి, డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చాలా స్పష్టంగా ఈ జియోలలో చెప్పారు. కానీ మన గతంలో ఉన్న టీఎస్పీఎస్సీ అప్పుడు ఏం చేసిందంటే, ఆ విధంగా చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దాని మీద 2017, 2018లోనే గురుకుల అభ్యర్థులు కొంతమంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులు వస్తే నేను చెప్పడం జరిగింది, కానీ అది ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెంబర్స్ కూడా మేము రిప్రజెంట్ చేసినాము. అది చేసినా కూడా అది ఏమి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు 40% నాన్ లోకలు, 60% లోకలు, 70% నాన్ లోకలు, 30% నాన్ లోకలు, 70% లోకలు, తర్వాత 20% నాన్ లోకలు, 80% లోకలు, ఇట్లా పెద్ద సంఖ్య లోపల పోస్టులు పోయేటివి ఉండే. మరి 40% నాన్ లోకల్ పోయినప్పుడు ఏమవుతుందంటే, 40% లోపల ఉన్న ఫస్ట్ 40%లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మెరిట్లో ఉన్నా కూడా వాళ్ళు లోకల్లో ఓసీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నా కూడా రిజర్వేషన్ స్లాట్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ మిస్ఇంటర్ప్రిటేషన్, ఈ జియోను మిస్ఇంటర్ప్రిటేట్ చేయడం వల్ల ఆ విధంగా జరిగేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 95% లోకల్కు 5% నాన్ లోకల్ పెట్టింది. కానీ ఆ నష్టం ఎంతైతే నష్టం జరుగుతుందో పూర్తిగా కొంత తగ్గడం జరిగింది. చాలా ఆ డ్యామేజ్ అనేది తగ్గింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. దాని మీద 2018లోనే మేము 10,000 పాంప్లెంట్ తీసాము. అది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా పంపించడం జరిగింది. ఎవరు పట్టించుకోలేదు. ఈ రకంగా నాన్ లోకల్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారంటే, ముందు నాన్ లోకల్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ స్టెప్పే నాన్ లోకల్ ఎన్ని పోస్టులు ఉంటాయని, 2 ఉంటే 2, 1 ఉంటే 1, 10 ఉంటే 10, తర్వాత నాన్ లోకల్ వేకెన్సీలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఆ చేసే క్రమం లోపల ఈ మహిళా రిజర్వేషన్లు ఈ లోకల్ నాన్ లోకల్కి ఎట్లా చేస్తున్నారు సార్ అంటే, అది దేని దానికే చూస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు సపోజ్ నాన్ లోకల్లో ఎగ్జాంపుల్ చూద్దాం. నాన్ లోకల్లో ఓసీ ఉంది, ఓసీకి 2 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ 2 కూడా జనరల్ మెరిట్ లోపల చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ నాన్ లోకల్లోనే
4 పోస్టులు ఉన్నాయనుకో అప్పుడు 3 జనరల్ ఇస్తున్నారు, 1 ఉమెన్కి ఇస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు వస్తాయని ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీలో ఏబిసిడీలు, తర్వాత ఫిజికల్లీ పిహెచ్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ ఏదన్నా కానీ నాన్ లోకల్లో ఫస్ట్ 5% పోస్టులు. అంటే మీకు నోటిఫై అయిన జిల్లాకు నోటిఫై అయిన సంఖ్యలు, జిల్లాకు నోటిఫై అయిన వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆ జిల్లాలలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్కి అయితే ఒక డిపార్ట్మెంట్కి 10 నోటిఫై అయిన అనుకోండి, ఇమీడియట్ ఒక పోస్టు నాన్ లోకల్కి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఓసీ పాయింట్ అనేది అంటే ఏ రోస్టర్ పాయింట్ స్టార్ట్ అవుతుందో ఆ రోస్టర్ పాయింట్ నుంచి 5% తీసేయాలి. ఒకే పోస్ట్ ఉంటే మాత్రము లోకల్కే ఇస్తారు. కనీసం 2 పోస్టులు ఉంటే ఒకటి నాన్ లోకల్కి వెళ్తుంది, ఒకటి లోకల్కి వెళ్తుంది. ఇంకా 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది 5% రిజర్వేషన్లో తీస్తూ ఉన్నారు. ఆ విధంగా భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 33% అంటే మహిళా రిజర్వేషన్లు కూడా నాన్ లోకల్కి, లోకల్ వేకెన్సీస్ అది కూడా కేటగిరీ వైజ్. మనం చాలాసార్లు చెప్తా ఉన్నాము, రిక్రూట్మెంట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఇట్లా కొన్ని అంటే లేటెస్ట్గా మనకు మహిళా రిజర్వేషన్లు కనీసము గతంలో మనం చెప్పినట్లుగా 4 వేకెన్సీలని కాకుండా 3 వేకెన్సీలలో 33.33% మహిళలు ఉండే విధంగా, అంటే ఒక్క పోస్ట్ వచ్చే విధంగా ప్రతి 3 పోస్టులకు ఒక పోస్టు మహిళలకు ఇచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. సబ్జెక్ట్ టు కండిషన్ రిమైనింగ్ వేకెన్సీస్ లోపల మహిళలు సెలెక్ట్ అవ్వకూడదు. ఒకవేళ రిమైనింగ్ అంటే 3 పోస్టులలో నంబర్ 1, 2 మహిళలు సెలెక్ట్ అయిన అనుకోండి, ఇంకా 3 పోస్టులు మహిళకి జనరల్ అవుతుంది. అందులో కూడా మహిళ రావచ్చు, మెరిట్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు సింపుల్గా మీరు చెప్పినా కదా, సపోజ్ ఈ 10 పోస్టులు ఉన్నట్లయితే ముందు సెలెక్ట్ చేస్తారు. ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు అని ఆయనకి సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్షన్ లోపల 33.33% మహిళలు ఉన్నారా లేదా, ఉంటే అదే ఫైనల్, ఎక్కువ ఉన్నారా అదే ఫైనల్, తక్కువ ఉంటే మాత్రమే అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఆ కింద ఉన్న మేల్ క్యాండిడేట్స్ తీసివేసి అదే కేటగిరీకి చెందినటువంటి మహిళా అభ్యర్థి చేత భర్తీ చేసి ఫైనల్ సెలెక్షన్ ఇచ్చి ఫైనల్గా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది మిత్రులు ఏమున్నారంటే రిలింగ్విష్మెంట్ సంబంధించి ఇటీవల గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి గురుకుల టీజీటీ, పీజీటీ పోస్టులలో రిలింగ్విష్డ్ అయినటువంటి నాన్ జాయినింగ్ అయిన పోస్టులను నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్లో అదే కేటగిరీ చెందిన వాళ్ళ చేత భర్తీ చేయాలని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇతర డిపార్ట్మెంట్లకు అమలు అవుతుందా, అప్లై అవుతుందా అని అడుగుతా ఉన్నారు. అట్లేమో అప్లై కాదు. అది ఇచ్చిన తీర్పు కేవలము గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకే అప్లై అయ్యే అవకాశం ఉన్నది. టీఎస్పీఎస్కి అది వర్తించే అవకాశం లేదు. కానీ టీఎస్పీఎస్ లోపల పోస్టులకు 1:2 బిల్ ఇస్తూ ఉన్నారు కాబట్టి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 బిల్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని బల్కీగా పోస్టులు మిగిలే అవకాశం లేదు. కాబట్టి అక్కడ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అయినా కొన్ని పోస్టులలో ఉపయోగపడితే పడవచ్చు. మరి వాళ్ళకు మాత్రం ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులు అది అమలు కాదు. వేరే మళ్ళీ వాళ్ళు స్పెషల్గా ఒకవేళ చాలా పెద్ద సంఖ్య లోపల పోస్టులు మిగిలినట్లయితే వాళ్ళు కూడా న్యాయంగా తెచ్చుకునే అవకాశం అయితే ఉన్నదని తెలియజేస్తూ, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా పూర్తి వివరాలతో మెసేజ్ పెట్టండి. నేను డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మనం గత వీడియోలలో ఏంటంటే మహిళా రిజర్వేషన్ సంబంధించి మనం మినిమం 4 ఉండాలనే చెప్పాము. అయితే ఈ 4, 5, 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు వెళ్తా ఉన్నాయి. వాళ్ళకు 2% వచ్చే అవకాశం, 2 పోస్టులు స్లాట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నియామకాలను మనం నిశితంగా పరిశీలించినట్లయితే ప్రతి 3 అభ్యర్థులలో మహిళలు ఉండే విధంగా చేస్తూ ఉన్నారు, ఒక అంశము. ఇంకొకటి 20 పోస్టులు, ఒకవేళ 20 పోస్టులు ఏదైనా కేటగిరీలో ఉన్నట్లయితే 20 అంటే కనీసం 6 ఉమెన్ ఉండాలి. ఫస్ట్ 20 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ కేటగిరీ ఏదైనా కానివ్వండి, ఓసీ కానీ ఎస్టీ కానీ, ఆ 20లో 6 ఉన్నట్లయితే అదే ఫైనల్. 8 మంది ఉన్నా అదే ఫైనల్, 10 మంది ఉన్నా అదే ఫైనల్. 6 లేకుండా 3 ఉన్నారనుకోండి, అప్పుడు ఈ మేల్ క్యాండిడేట్స్ని చివరికి ఉన్న మేల్ క్యాండిడేట్స్ తీసివేసి ఒక 3 మహిళలను యాడ్ చేస్తారు. అది మళ్ళీ 20కి ఫైనల్ చేస్తారు. అది సెలెక్షన్ ప్రొసీజర్. ఇట్లా ఇప్పుడు నాన్ లోకల్ అయితే దానికే అప్లై చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కానీ ఏదైనా కూడా ముందు నాన్ లోకల్ ఫిలప్ చేస్తారు, తర్వాత లోకల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇంకా ఏ డౌట్లు ఉన్నా కూడా చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.